మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగను అని సామెత. పాకిస్తానోడికి వాడి దేశంలో ఉద్యోగాల కోసం వాళ్ళందరూ అరబ్ దేశాలు, ఇతర అరబ్ దేశాలకు పోతారు, అమెరికాకి, యూరప్ దేశాలకు పోతూ ఉంటారు. వాళ్ళు అవకాశాలు కూడా ఇయ్యరు యూరప్ దేశాల వాళ్ళు అయితే కనుక. చివరికి అడుక్కు తినడానికి పక్క దేశాలకు పోయే దరిద్రం ఒక పాకిస్తాన్లోనే ఉంది. అయినా వాడంట ఆఫ్ఘనిస్తాన్ని వాడి చేతిలో పెట్టుకుని, ఆఫ్ఘనిస్తానోడికి మనం ఇస్తే తప్పించి గోధుమలు దిక్కులేదు, మనం ఇస్తే తప్పించి బియ్యం దిక్కులేదు. వాడు ఒక మతరాజ్యాన్ని స్థాపిస్తాడు భారత్లో ఉన్నటువంటి ముస్లింలందరినీ ఏకం చేసి. వాడు కలిసిపోయి ఒక మతరాజ్యాన్ని స్థాపిస్తారు బంగ్లాదేశ్తో కలిపేసి, భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ పెట్టుకుని. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? మిగతా వాళ్ళని కూడా తిండికి లేని గతి లేని బతుకులు చేస్తారా? మిగతా వాళ్ళ మీద కూడా హింసించి చంపేసి వీళ్ళ ఆస్తులను లాక్కుని కొన్ని రోజులు సుఖపడతారా? బందిపోటు దొంగతనం చేసేటటువంటి దొంగల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు, దరిద్రంగా మాట్లాడుతున్నారు మతాన్ని అడ్డం పెట్టుకుని. మన దేశంలో ఉన్న ముస్లింలు తిరగబడకపోతే, మన దేశంలో ఉన్న ముస్లింలు నిలదీయకపోతే, మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు క్వశ్చన్ చేయకపోతే, ఆగ్రహం వ్యక్తం చేయకపోతే వాళ్ళు అలాగే వెచ్చలవిడిగా రెచ్చిపోతుంటారు.